హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమాలో మిమ్మల్ని చూడడం, మీరు ప్రమోషన్‌కి రావడం, ఇలా కనబడడం చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి నాకు కూడా. ఎందుకంటే మేము చేసినప్పుడు ఈ ప్రమోషన్స్ అన్నీ వేరేలాగా ఉండేవి. అంటే ఇలా ఎప్పుడు చేయలేదు. సో ఇది కొత్త ఎక్స్‌పీరియన్స్. ఇట్స్ నైస్. ఎంత మిస్ అయ్యారండి తెలుగు ఇండస్ట్రీని గాని, తెలుగు సినిమాలు గాని, ఇక్కడ మనుషుల్ని? అంటే చాలా మిస్ అవుతామండి. అంటే అది అంటే ఇప్పుడు వెనెవర్ యూ హావ్ టు పిక్ ఈ రెండిట్లో ఏదో ఒకటి పిక్. 2 ఇష్టమే మనకి పిక్ చేసుకోవాలన్నప్పుడు చాలా కష్టం. నాకు అసలు అలాంటి ఇష్టం ఉండదు. అలాంటి కాన్‌ఫ్లిక్ట్ మామూలుగా కూడా ఈవెన్ సరదాగా కూడా ఈ హీరోనా ఆ హీరోనా అంటే నేను అసలు పిక్ చేయలేను. బికాజ్ నాకు ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ గ్రేట్నెస్ కదా అలా. సో అలాగా పిక్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ అంటే చాలా స్ట్రగుల్ కూడా ఉంటారు కదా? అంటే స్ట్రగుల్ అంటే అంటే నాకు తెలుసు మై హస్బెండ్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ దట్ ఐ విల్ గెట్. అది నాకు తెలుసు. కానీ అది కావాలి. కానీ నాకు ఇండియాను వదలకూడదు. అది 2 అయ్యే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు ఇంకా ఐ హ్యాడ్ టు గో విత్ హిమ్. మధ్య మధ్యలో మీరు యాక్ట్ చేసిన సినిమాలు కానీ, ఇప్పుడు వస్తున్న సినిమాలు కానీ టీవీలో చూస్తున్నప్పుడు ఏమనిపించేది? మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కెమెరాని ఫేస్ చేయాలి అనిపించేది? అండ్ చూస్తే అనిపించేదండి. కొన్ని రోజులు చూడలేదు నేను. కొన్ని ఏళ్ళు అసలు యాక్చువల్లీ చూడకుండా ఉన్నాను. ఎందుకంటే అదే చూస్తే ఇలాగే అయ్యో నేను ఆ క్యారెక్టర్లో నేను చేసుంటే బాగుండేది. అంటే నాకు వచ్చేస్తాయని కాదు, బట్ ఏంటంటే అలా అనిపిస్తుంది కదా చూసినప్పుడల్లా. అంటే ఆర్టిస్ట్ ఎలా చూస్తారంటే నేను చేస్తుంటే అది ఎలా ఉండేది అన్న ఆ యాంగిల్లోనే చూస్తాం మనం సినిమా. సో అలా చూసుకొని అందుకని అది అవాయిడ్ చేశాను కంప్లీట్గా కొన్ని రోజులు. అంటే కొన్ని ఏళ్ళు అసలు చూడలేదు సినిమాలు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇప్పుడు అప్ టు డేట్ ఉన్నాను. ఈ గ్యాప్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ క్యారెక్టర్ నేను చేయాలని? ఏ క్యారెక్టర్ బలంగా అనిపించింది? అంటే అండి నేను చూడలేదు. చూసిన తర్వాత చాలా క్యారెక్టర్స్ యాక్చువల్లీ నాకు ఇప్పుడు లైన్గా ఆర్డర్ గుర్తు రావట్లేదు, కానీ చాలా క్యారెక్టర్స్ అనిపించేది ఓకే ఇది మనం ఇలాంటిది ఎప్పుడు చేయలేదు, చేస్తే బాగుండేది అని. అది చాలా అనిపించేవి, కానీ అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కావు కొన్ని. అయితే కొన్ని పాసిబిలిటీ ఉన్నా మనం రెగ్యులర్గా చేస్తూ సీజన్ యాక్టర్ అవుతే పాసిబిలిటీ ఉండేది. అలా అనమాట. చాలా సినిమాలు నాకు ఇప్పుడు సడన్గా గుర్తు రావట్లేదు అంతే. ఇప్పుడు ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు మీ హస్బెండ్ని ఒప్పించిన కష్టమైందా, మీ పిల్లల్ని ఒప్పించిన కష్టమైందా ఇండియా వెళ్ళి మళ్ళీ చేసి వస్తానని చెప్పాను? అసలు లేదండి. కలెక్టివ్ డెసిజన్. ఇప్పుడు మాకు ఇంట్లో డిస్కషన్ అవుతుంది. ఏమైనా ఉన్నా ఇప్పుడు తనకి ఏమైనా వచ్చినా కూడా ఇప్పుడు తను నాకు చెప్తారు, దిస్ ఇస్ ఆఫర్ ఐ గాట్, ఇలా వచ్చింది. వేరే ఊరు వెళ్తే మనకి ఇది అడ్వాంటేజ్, కానీ ఇక్కడే ఉంటే ఇది డిసడ్వాంటేజ్, కానీ ఇది అడ్వాంటేజ్. ఇలా నార్మల్ డిస్కషన్ అయ్యి అప్పుడు మనము ఇది బెటర్ ఏమో కదా, అది బెటర్ ఏమో. బికాస్ నేను మా హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాము. హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉంటాం. పర్మిషన్స్ ఇట్లా అలా ఉండదు. సో మా కిడ్స్ కూడా అలాగే ఉంటారు. మేము కూడా వాళ్ళతో ఫ్రెండ్స్గానే ఉంటాం. సో ఏంటంటే ఇలా ఆఫర్ రాగానే ఫస్ట్ ఇలా చెప్పంగానే అది నాకు ఎందుకో చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది. ఆఫర్ ఇస్ నాట్ లైక్ అంటే మనం ఇదివరకు వచ్చినట్టుగా కాదు, ఇది ఏదో కొంచెం స్పెషల్గా ఉండేటట్టుందంటే దెన్ యూ షుడ్ డూ ఇట్ అన్నారు వెంటనే. అంటే అదే అవును, ఫీజిబిలిటీ ఉంది, మేమే కదా, మేము మా సంగతి చూసుకుంటాం, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ నీకు అనిపిస్తే నువ్వు చేసేయి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నువ్వు ఆపర్చునిటీ క్రియేట్ చేయలేవు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకోగలవు, కానీ నువ్వు అంతటా నువ్వు ఆపర్చునిటీ క్రియేట్ చేయలేవు. కాబట్టి నీకు వచ్చినప్పుడు చేసేయి అని చెప్తే ఓకే మరి అప్పుడు ఎలాగా అంటే విల్ వరీ అబౌట్ ఇట్, ఫస్ట్ నువ్వు మాట్లాడు, ఇష్టం ఉందని చెప్పు, ఇలా అలా అక్కడి నుంచి వెళ్ళి అంతా అయిన తర్వాత దెన్ 6 to 7 months అని చెప్తే 6 to 7 months కదా, చూద్దాం మనం ఇలా మేనేజ్ చేద్దాం, ఇలా చేద్దాం, అలా 2 years అయిపోయింది. బట్ అంటే వన్స్ వీఆర్ కమిటెడ్ వీ హ్యావ్ టు ఫినిష్ కదా. మధ్యలో నో చెప్పిన సినిమాలు ఉన్నాయి? ఉన్నాయండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, కానీ సో దే ఆర్ అంటే అవి పెద్ద కథ కాదు ప్రాబ్లం. నాకే అది అంటే 1-2 scenes ఉన్న సినిమాలు వేస్ట్ కదా, అవి చేసి వేస్ట్. అంటే కొన్ని అంటే త్రూ అవుట్ ఉన్నా కూడా ఏమి ఉండవు. యూ జస్ట్ దేర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మేబీ 1-2 డైలాగులు ఉంటాయి. అయ్యో అనకండి, ఇలా అనకండి. అంటే టిపికల్ మదర్ ఎలా ఉంటుందంటే అయ్యో ఏమనద్దు, కొట్టద్దు, ఇది అదే ఉంటుంది. అంటే దానికి పెద్ద అంటే అంత దూరం నుంచి వచ్చి చేసే అంత నాకేమీ
ఎగ్జైటింగ్గా అనిపించలేదు. సో అందుకని నేను అవి చేయలేదు అలాంటివి. అంటే కొన్నిటికి నేమ్స్ కూడా గుర్తులేవు, అంటే నేమ్స్ పెట్టలేదు అప్పటికి. ఓకే. తర్వాత నేను అది ఫాలో అప్ చేసి అది వినలేదు కూడా. కొన్నిటికి తెలిసిన చెప్పి వేస్ట్ అనుకోండి. లాంగ్ గ్యాప్ తర్వాత తమ్ముడు షూటింగ్ వచ్చినప్పుడు మీకు స్వయంవరం డేస్ గుర్తొచ్చా? ఆ రోజు ఫస్ట్ డే ఎలా అనిపించిందో ఇప్పుడు కూడా అలాగే అనిపించదు? అంటే తమ్ముడు షూటింగ్కి వచ్చినప్పుడు అప్పుడు స్వయంవరంకి అంటే అండి నాకు టెన్షన్ లేదు. బికాజ్ నాకు ఏదో వచ్చు నాకు అని కాదు కదా, నాకు రాదు. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను ఎంటీ మైండ్తో వెళ్ళాను, ఎంటీ మైండ్తో వెళ్ళాను, నాకు రాదు, ఇప్పుడు ఏంటి అంటే మీరు చెప్పండి, ఓకే అలా అలా స్పంజ్లా గ్రాస్పింగ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే దెర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ మీ, నేను ఆల్రెడీ అంటే ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇది చేయగలను అది చేయగలను. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ ప్రెషర్. నన్ను పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ డే నుంచి చేస్తారు కదా, సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో అవన్నీ కొంచెం అంటే స్ట్రెస్ అంటే పెద్ద స్ట్రెస్ అలా కాదు, కానీ అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుందంట. దానిలాగా కంపారిజన్గా అది అసలు బిందాస్ అనమాట. అసలు నేను ఎప్పుడు వరీ అవ్వలేదు నాకు యాక్టింగ్ వచ్చా రాదా, నేను చేయగలనా లేదా, అసలే వరీ అవ్వలేదు. ఓకే వచ్చే వరకు నాకు నేర్పుతారు అంతే కదా అన్నట్టుగా ఉండేది. కానీ అప్పుడే కొంచెం కష్టం, ఎందుకంటే ఒకవైపు మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. అవునండి, అవును. ఫస్ట్ స్టార్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఎగ్జామ్స్ రాయడానికి మళ్ళీ ట్రైన్ ఎక్కి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. అమ్మో, అది ఐ థింక్ నేను ఒక 3 years అలాగే చేశానండి. నేను స్వయంవరం టైంలో అలాగే చేశాను, మనోహరం టైంలో అలాగే చేశాను, తర్వాత ప్రేమించు టైంలో అలాగే చేశాను. అమ్మో, తర్వాత అలా అంటే అది వెళ్ళి వచ్చి చేస్తూ ఉండే. తర్వాత ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఇగ్నూలో చేశాను BCA MCA. సో ఆ ఇంట్లో కూర్చొని చదివి రాసినవి. మల్టీ టాస్కర్ కదా మీరు, ఎందుకంటే అటు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు, ఇటు చెస్, దాంట్లో మీకు ప్రావీణ్యం ఉంది, ఇటు సినిమాలు, మల్టీ టాస్కింగ్ చిన్నప్పటి నుంచి. అండ్ అంటే చిన్నప్పటి నుంచి బిజీగా పెట్టారండి పేరెంట్స్. ఎప్పుడు అంటే దేర్ ఇస్ నో టైమ్ టు సిట్ అండ్ గాసిప్ ఆర్ సిట్ అండ్ వాచ్ టీవీ. ఏదైనా ఎప్పుడైనా చూసే చిత్రలహరి చూసేవాళ్ళము. సాటర్డే ఏమో హిందీ సినిమా, సండే ఏమో తెలుగు సినిమా, లేకపోతే వైస్ వర్సా, ఐ డోంట్ రిమెంబర్. అలా ఏదో అలా వచ్చేవి ఆ సినిమాలు చూసా. అంటే ఐ థింక్ సాటర్డే హిందీ సినిమా, సండే తెలుగు సినిమా అని చూసేదాన్ని అంతే. మీ పిల్లలు కూడా అలాగే పెంచారండి? వాళ్ళు బిజీగా 24 hours అంటే వాళ్ళు మామూలుగానే బిజీ ఉంటారు, కానీ వాళ్ళకి చాయిస్ ఇస్తానండి. అంటే ఇప్పుడు ఈ సెమిస్టర్ నేను బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను, బికాజ్ నాకు ఇది కాకుండా ఇంకోటి ఏదో చేయాలని ఉందంటే సరే బ్రేక్ తీసుకో. అంటే సీరియస్గా నేర్చుకునేవి కొన్ని ఉంటాయండి, సరదాగా నేర్చుకునేవి కొన్ని ఉంటాయి. సరదాగా నేర్చుకునేవి దే కెన్ చేంజ్ కావాలంటే. ఇప్పుడు ఇది బోర్ కొట్టింది కాబట్టి ఇది చేస్తాను. స్విమ్మింగ్ నాకు జస్ట్ స్విమ్మింగ్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు స్విమ్ చేస్తే చాలు, నేను ఒలింపిక్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే అక్కడితో ఆపేసాం. అది సరదాగా నేర్చుకుంది. అది కొంతమంది కాంపిటీషన్ వరకు వెళ్ళి చేద్దాం అనుకుంటే కంటిన్యూ చేస్తాం. సో అలా సరదాగా నేర్చుకునే వాళ్ళు డాన్స్, అలాగే దానికి ఇంకా సమ్ అదర్ యాక్టివిటీ లైక్ మా అబ్బాయికి ఏమో బాస్కెట్బాల్, ఇవన్నీ కొంచెం సీరియస్. అది ఎప్పుడు ఉంటే అప్పుడు క్లాస్కి వెళ్ళడమే, వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళడమే, ఇంకా క్వశ్చన్ లేదనమాట. అవి వాళ్ళు చేస్తారు. చెస్ నేర్పించారండి పిల్లలకి? చెస్ ట్రై చేశానండి. ఫస్ట్లో చక్కగా నేర్చుకున్నాను, బికాజ్ ఇది ఇలా మనం ఎప్పుడైతే రూల్స్ చెప్పి ఇలా కాదు ఇది నేర్చుకో, ఇది బట్టి కొట్టు అంటే ఫస్ట్ ఓపెనింగ్స్ ఉంటాయి, అవి కొంచెం వీ హ్యావ్ టు బట్టి అని నేను మనకి అర్థమవుతుంది కదా టర్మ్స్లో చెప్పాను, కానీ మనం మెమరైజ్ చేసుకోవాలి. సో ఇది ఆడితే ఇలా ఆడాలి, ఇది ఆడితే ఇలా ఆడాలి. ఫస్ట్ 20-25 moves అసలు ఏం చేసినా మొత్తం ఇంత బుక్ ఉంటుంది, ఓపెనింగ్ బుక్, వీ హ్యావ్ టు లెర్న్ ఇట్. అది అక్కడికి వచ్చేసరికి కొంచెం జనరలీ కిడ్స్కి ఇంట్రెస్ట్ పోతుంది. మామూలుగా ఫ్రీ స్టైల్లో పెట్టు, ఇది ఆడు, ఇది చంపే, ఇది చేసే అంటే వాళ్ళు దే విల్ ఎంజాయ్. సో అక్కడి వరకు బాగానే ఆడారు. ఎప్పుడైతే సీరియస్ క్లాసెస్ లాగా అయిందో అప్పుడు ఇంకా దే డి నాట్ ఎంజాయ్. కానీ ఈవెన్చువల్లీ రేపు పొద్దున్న పెద్దయ్యాక ఎప్పుడో దే విల్ వాంట్ టు డూ ఇట్, చేయొచ్చు. దానికి ఏజ్ లిమిట్తో పని లేదు, ఏజ్తో పని లేదు, కాబట్టి దే కెన్ డూ ఎనీ టైం. చిన్నప్పుడు మీరు చెస్ని అవాయిడ్ చేసినప్పుడు, అంటే వదిలేయాలనుకున్నప్పుడు, అప్పుడు ఏమైనా స్ట్రగుల్ అయ్యారని, కంటిన్యూ చేస్తే బాగుండేది అనిపించింది? అంటే అండి అది ఏమైపోయిందంటే 10th క్లాస్లో అంటే 10th చదవాలి అది, ఎందుకంటే
చెస్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టడీ. అంటే ఆ లెవెల్కి వచ్చాక, నేషనల్ లెవెల్కి వచ్చాక ఇట్స్ అ స్టడీ. ఎందుకంటే మీరు ఎవ్రీ ఓపెనింగ్ నేర్చుకోవాలి, అది గుర్తుండదు, పెద్ద బుక్ గుర్తుండదు, ఏదో కాసేపు కొన్ని మేజర్ కామన్వి గుర్తుంటాయి. సో ఇప్పుడు రేపు పొద్దున్న మనం వైట్ ఆడాలి కాంపిటీషన్లో. వైట్ అంటే మనం అటాక్ చేస్తాం, మనం ఏం అటాక్ చేయాలి అని ఆలోచించుకొని, అంటే కొత్త అటాక్ ఇప్పుడు క్వీన్ పాన్ ఓపెనింగ్ లేకపోతే ఇదా. సో వీ హ్యావ్ టు క్వీన్స్ గ్యాంబిట్, లైక్ యు నో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్. ఆ పేర్లు ఏవో ఉంటాయి, ఎగ్జాక్ట్లీ. అది మనం ఓపెనింగ్ ఏం ఆడతామో దాన్ని బట్టి వాళ్ళు డిఫెన్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇప్పుడు మనం బ్లాక్ ఆడామనుకోండి, మన డిఫెన్స్ ప్రిపేర్. అలా జనరల్గా క్వీన్ బాగా ఆడుతూ తను కింగే ఆడుతుంది. సో కింగ్లో ఏమేమి రకాలు ఉన్నాయి, సో మొన్ననే ఇది వేసింది కాబట్టి మేబీ ఇలా వేయకపోవచ్చు, సో ఇదేంటి ఇలా డిఫరెన్స్, ఓకే ఇది ఆడితే ఏమి చేయొచ్చు, అది ఆడితే ఏమి చేయొచ్చు, ఇలా ప్రాక్టీస్లు అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి మనం మస్ట్గా చేయాలి, ఎవ్రీ గేమ్కి చేయాలి. అండ్ అదేంటంటే అవి అవర్స్ వెళ్ళిపోతాయి. తర్వాత మనం చేసిన గేమ్ని అనలైజ్ చేయడానికి ఎందుకు వేసాడు అంటావు అని అడుగుతారు క్వశ్చన్. ఇప్పుడు అందరం తలబట్టుకొని ఒక్కొక్కళ్ళు ఒకటి ఆన్సర్ చెప్తాం, దెన్ హీ విల్ టెల్ మీ ద కరెక్ట్ ఆన్సర్, నో ఇది అని. అవన్నీ టైం టేకింగ్. సో సమ్టైమ్స్ 7 hours 8 hours ఆఫ్ ప్రాక్టీస్ ఆల్సో ఇస్ నాట్ ఇనఫ్. సో అది 10th grade కొంచెం చేయలేకపోయాను. సో అందుకని ఐ థాట్ ఐల్ టేక్ 1 year బ్రేక్ 10th grade. సో ఇంటర్మీడియట్లో చూద్దాం మళ్ళీ టైం ఉంటే అనుకున్నా అని 10th grade ఆపేసా. దెన్ అక్కడి నుంచి ఈ సినిమా ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ వాళ్ళ కెరియర్ ఇదంతా ఫాలో అవుతుంటారు ఇప్పుడు కూడా. అవునండి, నేను విశ్వనాథ్ ఆనంద్ గారితో అంటే సైమల్టేనియస్ ఆడాను. అంటే ఐ గాట్ సెలెక్టెడ్ టు ప్లే సైమల్టేనియస్ విత్ హిమ్. సో అండ్ ఐ స్టిల్ హ్యావ్ హిస్ ఆటోగ్రాఫ్ ఆఫ్టర్ లూజింగ్. ఎలాగో లూజ్ కదా. అప్పుడు ఎలా తీసుకున్నారండి? ఎందుకంటే స్పిరిట్ ఉండాలి గేమ్ లో. ఓడిపోయినప్పుడు ఎలా ఉండేది, గెలిచినప్పుడు ఎలా ఉండేది? ఎందుకంటే 10th class అవుతున్నారంటే చిన్న వయసు. అప్పుడు తీసుకునేవారా? అంటే లేదండి, స్పోర్టింగ్ స్పిరిట్ అయితే నాకు అంత మామూలుగా ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఐ కెన్ టేక్ ఎనీథింగ్ స్పోర్టివ్లీ. ఐ థింక్ దట్ మెచ్యూరిటీ ఇస్ దేర్. అప్పుడుకి నేను ఆడుతున్న 10th grade వరకు ఆడాను కదా, 10th grade వరకు అయితే లేదు, మెచ్యూరిటీ లేదు. సో ఓడిపోతే ఏడ్చేదాన్ని, అస్సలు ఇష్టం ఉండేది కాదు. అంటే అది కూడా ఎలాంటిదంటే గేమ్ అది అబ్సల్యూట్లీ గెలుస్తాను. అంటే ఆ అమ్మాయి చాలా ర్యాంక్లో లో ర్యాంకింగ్లో ఉంటుంది, నేను కొంచెం హయ్యర్ ర్యాంకింగ్ అనమాట. అయినా కూడా అమ్మాయితో ఓడిపోతే సమ్టైమ్స్ అప్సెట్స్ హ్యాపెన్ కదా, ఈవెన్ క్రికెట్లో కూడా అప్సెట్లు అన్నీ అవుతాయి, ఓకే ఇట్ హ్యాపెన్స్. కానీ అలా అయినప్పుడు మాత్రం ఎంత ఏడుపు వచ్చేసేదో, అసలు వోంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. అంటే అది హెడ్లైన్స్లో వస్తుంది, లాయా ఓడిపోయింది. సో అప్పుడు అంటే పేపర్ కట్టింగ్స్ ఐ యూస్ టు హ్యావ్. మరి ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియదు. ఐ యూస్ టు హ్యావ్ ఆల్ దట్. ఓడిపోతే కూడా వచ్చేది అప్పుడు. మరి ఇంత గేమ్లో ఓడిపోయినప్పుడు, ఇంత బాధపడినప్పుడు పరదేశి ఆ సెలక్షన్స్కి వెళ్ళి మీరు హీరోయిన్గా సెలెక్ట్ అవ్వలేదు, మరి అప్పుడు కూడా అంతేనా? అంటే అండి అది హీరోయిన్గా చేయాలి అని నేను వెళ్ళలేదు. నేను లైక్ అదేంటంటే ఫస్ట్ సెకండ్ వస్తే సినిమాలో చేయొచ్చు, థర్డ్ వస్తే యాంకరింగ్ చేయొచ్చు. సో నేను లోకల్ టీవీలో యాంకరింగ్ చేసేదాన్ని సిటీ కేబుల్లో విజయవాడలో ఉన్నప్పుడు. సో ఐ థాట్ మేబీ ఈ టీవీలో జెమినీ టీవీలో వెళ్ళి యాంకరింగ్కి వస్తుంది, 3rd place వస్తే అని. 2nd place వచ్చింది. 2nd place వస్తే కూడా సినిమాలో అంటే ఆల్రెడీ ఒక ఫారినర్ని తీసుకున్నారు కాబట్టి 2nd place వచ్చినా నాకు మూవీలో యాక్ట్ చేయడానికి అవకాశం రాలే. సో బట్ 2nd place వరకు వెళ్ళాను అనేది ఐ వాస్ వెరీ హ్యాపీ. సో ఒకవేళ వచ్చినా కూడా మూవీ అంటే 10th class ఆపేసి ఆ మూవీకి యూఎస్లో వెళ్ళి షూటింగ్ చేస్తానా లేదా అని నాకే డౌట్. సో చెయ్యనేమో కదా ఎలాగో వచ్చినా కూడా. సో 2nd వరకు వచ్చామంటే మనం నో చెప్పక్కర్లేదు, ఇక్కడ 2nd best. సో వర్క్స్ అవుట్ వెరీ వెల్ అని నేను అది ఐ వాజ్ హ్యాపీ. కాకపోతే అది ఫస్ట్ వచ్చుంటే సినిమాలో చేయాల్సి వచ్చేది కదా ఇప్పుడు అని ఒక టెన్షన్. అప్పుడు మనం ఏం చెప్పాల్సి వచ్చేది, ఆ డెసిషన్ మేకింగ్ కి లేకుండా దేవుడు హ్యాపీగా డిసైడ్ చేశాడని ఐ వాజ్ వెరీ హ్యాపీ. 2nd ఈజ్ ఆల్సో గుడ్, ఈక్వల్లీ గుడ్ అని నా ఫీలింగ్. సో దాని తర్వాత ఆయన చెప్పారు 1 year వరకు 1-2 years వరకు నీకు సిస్టర్ రోల్స్ వస్తాయి, నువ్వు చేయకు అని చెప్పారు.
నీకు మంచి రోల్ వస్తే లేకపోతే చేయాల్సిన అవసరం లేదు కదా. అవునండి అలాగే అలాగే అని చెప్పి చేయలేదు. స్వయంవరం ఛాన్స్ వచ్చినప్పటికి కూడా మీ నాన్నగారు ఒప్పుకోలేదంట కదా అప్పుడు? అంటే లేదండి, ఆయన ఏమి వద్దు అని ఏమనలే. ఆయన తను చాలా చిన్నది కదా అని, అంటే 16K అయిపోతారు హీరోయిన్స్ అని అప్పుడు తెలీదు. అప్పటికి 13 కూడా కొంతమంది అయిన వాళ్ళు ఉన్నారు. సో 16K చిన్నపిల్ల కదా, ఏమి అంటే తను అంటే అలా అనుకున్నారు. అంటే విల్ షీ బి ఓకే ఫర్ హీరోయిన్ అని, ఏదో చిన్నపిల్లలాగా వాళ్ళ మైండ్లో నేను చిన్నపిల్ల కింద లెక్క. హీరోయిన్ అంటే కొంచెం పెద్ద పిల్లని కదా, సో వాళ్ళు కొంచెం దే వర్ నాట్ షూర్ అనమాట, అంతే. కానీ ఓకే మీకు ఓకే అయితే నాకు ఓకే అని వాళ్ళు కూడా నెక్స్ట్ ఏదో హిట్ అయిపోతుంది తర్వాత వీ హ్యావ్ టు మేక్ అ చాయిస్ అని వాళ్ళు ఏం అనుకోలే. ప్రొఫెషనల్గా అనుకోలేదు. అంటే ప్రొఫెషనల్గా కూడా అది అంటే అందరూ కొత్త వాళ్ళండి, అందరూ కొత్త వాళ్ళు హిట్ అవ్వాల్సిన ఎంత ప్రాబబిలిటీ ఈజ్ వెరీ లెస్. సో అది వాళ్ళు హిట్ అవుతుందని అనుకోలేదు అనుకుంటాను. సో అంటే ఆ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, సినిమాల చదువా ఇలా తీసుకోవాల్సి వస్తుందని వాళ్ళు అనుకోలేదు అనుకుంటాను. కానీ ఆ సినిమాతో అందరూ స్టార్లు అయిపోయారు కదా. విజయభాస్కర్ గారు పెద్ద డైరెక్టర్ అయ్యారు, త్రివిక్రమ్ గారు స్టార్ రైటర్ అయిపోయారు, వేణు గారి సినిమాలు, మీరు బిజీ. అవును, అదొక మెమరబుల్. అవునండి, వెరీ వెరీ గుడ్ లాంచ్ ఫర్ అందరికి అవి. ఆ స్టార్డమ్ ని ఆ ఏజ్ లో క్యారీ చేయగలిగారా మీరు? అంటే స్టార్డమ్ అనేది పెద్ద తెలీదు, అందుకని అంటే పెద్ద స్టార్ అనుకుని ఉంటే మనం సినిమాలు పిక్ చేసుకోవడం కొంచెం బెటర్గా పిక్ చేసుకున్నాను. స్టార్ అని ఎప్పుడు అనుకోలేదు. సో మేడ్ సో మెనీ మిస్టేక్స్ ఆఫ్టర్ దాట్, తెలియక ఎవరిని అడగాలో తెలియదు. కెన్ వి డూ దిస్, చేయచ్చా, ఏమీ లేదు. అంటే మాకు కూడా ఏమీ తెలీదు. అంటే ఇలా ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు, వెదర్ దే ఆర్ ఇన్ మూవీ ఫీల్డ్స్ ఆర్ నాట్. మూవీ ఫీల్డ్లో లేని వాళ్ళకే ఇంకా ఎక్కువ తెలుసు ఏమవుతోంది, వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, అమ్మో దే నో సో మచ్. అప్పుడు మాకు ఏం తెలీదు. సో వి మేడ్ ఫ్యూ మిస్టేక్స్. తర్వాత ఏమంటే కరెక్ట్ చేసుకోవడానికి మనోహరం ఇలాంటి మంచి ఫిల్మ్స్ వచ్చి దెన్ ఇట్ కంటిన్యూ. బీయింగ్ హీరోయిన్ ఆ జనరేషన్ కష్టమా, ఈ జనరేషన్ కష్టమా? హీరోయినా, బీయింగ్ హీరోయినా అలా ఏం లేదండి. ఐ థింక్ ప్రెషర్ ఎవ్రీ టైమ్. ఎందుకంటే హీరోయిన్ అంటే మీరు హిట్ అవ్వాల్సిందే కదా, లేకపోతే మీ అకౌంట్లోనే పడుతుంది. సో దట్స్ అ ప్రెషర్ ఎనీ టైమ్. బట్ కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ డైరెక్ట్గా యూ విల్ ఫేస్ ఇట్, ద హీట్. అప్పుడు మ్యాగజైన్స్లో కానీ ఇలా పేపర్లో కానీ ఇలా వచ్చేవి, రివ్యూస్ కానీ ఇలా కానీ వచ్చేవి. ఇప్పుడులాగా ఎవ్రీవన్కి ఇలా అనం చూడంగానే ఒక యూట్యూబ్ షార్ట్లో రివ్యూస్ చెప్పేయడము ఇలా లేదు. సో ఇది కొంచెం ప్రెషర్ ఇప్పుడు. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఎవరికైనా అదే సేమ్ సినారియో, బట్ ప్రెషర్ ఈస్ మోర్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా. కానీ మీ కెరీర్లో మాత్రం హోమ్లీ క్యారెక్టర్లు చేస్తాను, ఇలాంటి క్యారెక్టర్లు చేస్తాను అని చెప్పి మీకంటూ ఒక రూల్ పాస్ చేసుకోవడం వల్ల అన్ని రకాల క్యారెక్టర్లు రాలేదు మీ వరకు. అవునండి, అవును, యా, అన్ని రకాలుగా. అంటే స్వయంవరంలో గ్లామరస్గానే చేసాం స్టార్టింగ్లో, సో దట్ ఈస్ నాట్ ద థింగ్. కాకపోతే ఏమైందంటే మనోహరం చేసేసరికి ఇమేజ్ అలా పడిపోయింది. అంటే మిస్సమ్మ తర్వాత లాంగ్ బ్యాక్ అనుకోండి. స్వయంవరం ఇస్ ఫస్ట్ అండ్ మనోహరం ఇస్ 5th మూవీ. సో ఈ మనోహరంకి వచ్చేసరికి ఇంకా స్ట్రాంగ్ ఇమేజ్ పడిపోయిందండి. ఇంకా మనం మార్చాలన్నా మార్చలేనంత స్ట్రాంగ్ ఇమేజ్ వచ్చింది. సో అంటే గుడ్ ఇన్ వన్ వే, నేనేమి రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. బట్ స్వయంవరం చేసినప్పుడు గ్లామరస్గానే చేసి అంతా చేశాను ఉన్నాయి. సో ఆఫ్టర్ దాట్ ఇంకా నెక్స్ట్ ఇమీడియట్లీ 6th మూవీస్ మనసున్న మహారాజు ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో. సో అది కూడా ఫుల్ సెంటిమెంట్ అండ్ ఆల్ దాట్. అది కూడా ఇట్ టుక్ మీ ఇన్ టు దట్ హోమ్లీ రోల్ కేటగిరీ. అందువల్లనే స్టార్ హీరోలతో చేసే అవకాశం రాలేదు, ఒక బాలకృష్ణ గారితో తప్ప పెద్ద హీరోలతో చేయలేదు. లేదండి, బాలకృష్ణ గారు ఎలా ఆపర్చునిటీ ఇచ్చారో మిగతా వాళ్ళు కూడా ఇచ్చుండేవారు. అది హిట్ అవ్వలేదు కదా. అంటే హిట్ మ్యాటర్స్. నేను అనేది మనకి టాలెంట్ ఉంది అని మనం ఎంత నమ్మినా లాభం లేదు. హిట్ చాలా ఇంపార్టెంట్. రాలేదు, ఫర్ సమ్ రీజన్ ఐ గాట్ అన్లక్కీ విత్ దాట్. సో రాలేదు. సో
ఇప్పుడైనా వస్తుందేమో చూద్దాం అట్లీస్ట్. ఇంకా టైం ఉంది పైగా ఈవినింగ్స్ లో అందరితో మళ్ళీ ఒకసారి మళ్ళీ పెద్ద హీరోలతో అందరితో మళ్ళీ యాక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఆ రోజుల్లో మీకు పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశం వచ్చింది. గుణశేఖర్ గారు, విశ్వనాథ్ గారు, వంశీ గారు. సో మెనీ. బాపు గారితోనే చేయలేదు. కానీ ఆ ఛాన్స్ ఎప్పుడైనా వచ్చి మిస్ అయిందండి బాపు గారితో? లేదండి, అంటే విశ్వనాథ్ గారి సినిమా చేస్తున్నప్పుడే బాపు గారిది కూడా సైమల్టేనియస్ గా అంటే జస్ట్ జరుగుతుంది. అంటే ఒకటే హీరోయిన్, మళ్ళీ రెండు, శ్రీకాంత్ గారే హీరో, రాధాగోపాల్. కరెక్ట్. సో అప్పుడు ఒకటేసారి ఒకటే హీరోయిన్, మళ్ళీ 2 సినిమాలు ఎందుకని. లేకపోతే ఆ ఛాన్స్ వచ్చేది బాపు గారితో కూడా వచ్చి ఉండొచ్చు. బట్ కాకపోతే 2 ఒకసారి అవ్వడం వల్ల కొంచెం అటు ఇటుగా ఒకటే టైంలో పడడం వల్ల అది ఒకటే అయింది. అప్పట్లో హీరోయిన్ల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండేదండి మిగతా హీరోయిన్లతో? అంటే నేను మల్టీ హీరోయిన్స్తో తక్కువ అండి. నేను చేసింది స్నేహ గారితో అండ్ సంగీత గారితో, యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. మిగతా వాళ్ళతో కళ్యాణి గారితో అలా కొంచెం, అంటే ఎక్కువ చేయలేదు. ఒకటే సినిమా ఒకటే ఆరా చేయడం వల్ల ఏమైందంటే అది కంటిన్యూ అవ్వలే. సో అక్కడ ఉన్నంత వరకు అందరితోనూ బాగా మాట్లాడతామండి. అది హీరోయిన్ అని లేదు, హీరో అని లేదు. అక్కడ లొకేషన్లో ఉన్న ప్రతి టెక్నీషియన్తోనూ బాగానే ఇంటరాక్షన్. బట్ ఇంటికి వచ్చాక ఇంకా మీరెవరో నేనెవరో అలాగే ఉండేది, ఇంకా కంటిన్యూ అవ్వలే. అండ్ మేము కూడా ఒకటే సినిమా చేయడం వల్ల అది కంటిన్యూ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్స్, మళ్ళీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు కదా. సో ఇక్కడ లోకల్ ఫంక్షన్స్లో మళ్ళీ కలవడాలు, తర్వాత ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని మా ఇంటికి ఇవేమీ లేవు, బికాజ్ వాళ్ళు ఇక్కడ ఉండరు కదా. సో ఇవేమీ జరగలేదు. అంటే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ సంపాదించుకోలేకపోయారా మరి? అలా లేదండి, అంటే నేను ఎఫర్ట్ పెట్టుంటే అయి ఉండేది. నేను ఎఫర్ట్ పెట్టలేదు అంతే. ఎందుకంటే అంటే వెరీ ప్రొఫెషనల్గా ఉందామని ఫస్ట్ నుంచి అనుకున్నది. అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ప్రొఫెషనల్గా ఉండి అక్కడ వరకే. ఇంటికి వచ్చాక ఇంకా డిఫరెంట్ వరల్డ్, మళ్ళీ చదువుకోవడము, లేకపోతే నేను 2006లో నా MCA కంప్లీట్ అయింది. సో ఇంటికి వచ్చాగానే మళ్ళీ చదువుకోవడము, ఇవన్నీ అలా ఉండేది బేసిక్లీ. సో పెద్ద అంటే సంపాదించుకోవాలి అని నేను అనుకోలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉందా అంటే, ఇఫ్ ఐ మేక్ అన్ ఎఫర్ట్ డెఫినెట్గా విల్ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్. మొత్తం మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే మీకు పర్సనల్గా సాటిస్ఫై అనిపించిన సినిమాలు ఏంటి? నాకు మోస్ట్లీ అన్నీ ఇష్టం అండి. వెదర్ రిజల్ట్ పక్కన పెడితే అన్నీ ఇష్టమే నాకు. స్వయంవరం ఇష్టం, మనోహరం ఇష్టం, ప్రేమించు ఇష్టం, మిస్సమ్మ ఇష్టం, దొంగరాముడని పార్టీ అది హిట్ అవ్వకపోయినా వంశీ గారితో అది నాకు ఇష్టం. మళ్ళీ విశ్వనాథ్ గారితో అది హిట్ అవ్వకపోయినా నాకు శుభప్రద. సో స్వరాభిషేకం ఇష్టం. తర్వాత టాటా బిర్లా, ఆదరణీయ చంద్రం, ఇవన్నీ కూడా ఇష్టం. ఇంకా ఉన్నాయి, సడన్గా గుర్తు రావట్లేదు. మీరు మంచి క్లాసికల్ డాన్సర్, హనుమాన్ జంక్షన్ మర్చిపోయాను. సో ఇలా ఏమో ఉన్నాయి. మీరు మంచి క్లాసికల్ డాన్సర్ అయినా సరే మీ ఆ టాలెంట్ని ప్రదర్శించేందుకు తగిన సినిమాలు ఏం రాలేదనిపిస్తుందా? అవును, అంటే విశ్వనాథ్ గారి దాంట్లో కూడా యాక్చువల్లీ నా క్యారెక్టర్కి డాన్స్ లేదు. కానీ నేను గొడవ చేసేస్తున్నాను సార్, నేను చేస్తాను సార్ అని ఇంకా ఏదో తప్పక అక్కడ ఇక్కడ కొంచెం చిన్న చిన్న బిట్స్ పెట్టారు. యాక్చువల్లీ నా క్యారెక్టర్ డాన్స్ చేయదు. నేను చాలా డిసప్పాయింట్ అయినా. అంటే ఆయన సినిమా అనగానే మన డాన్స్, ఆయన సినిమా చూసే, స్వర్ణకమలం చూసే డాన్సర్ అవ్వాలని కానీ అని అనుకున్నది. సో ఇప్పుడు సడన్గా ఇప్పుడు అవ్వట్లేదు అంటే కొంచెం ఫీల్ అయ్యాను. బట్ ఆయన కొంచెం ఎక్కడెక్కడ వీలైనంత వరకు పెట్టారు. సో డాన్స్ లేదు. కానీ మలయాళంలో మోహన్ లాల్ గారితో ఒక సాంగ్ ఉందండి, అందులో క్లాసికల్ డాన్స్ ఫుల్ ఉంటుంది. ఆయన పాడతారు, నేనేమో డాన్స్ చేస్తాను. తర్వాత ఆయన ఏంటంటే ఆయన ఏదో చేసి ఆ పాటని పాడి చేసేస్తారు. నాకు చాలా కోపం వచ్చేస్తుంది. స్టేజ్ మీద హీ విల్ రూయిన్ మై డాన్స్ బికాస్ సాంగ్ సరిగా పాడరు అనమాట. సో అది ఆ సినిమా అది చాలా బాగుంటుంది, అంటే క్లాసికల్ డాన్స్ వైజ్. సో అది ఉదయోన్ అని సినిమా విత్ మోహన్ లాల్ గారు. సో అది బాగుంటుంది.
అందులో బాగుంది డాన్స్. మీ అమ్మాయికి కూడా సినిమా అంటే యాక్టింగ్ అంటే ఇష్టం అలాంటి ప్యాషన్ ఉంది? అంటే అండి తను కూడా 16 నుంచి నాట్, తనకి అసలు ఎక్స్పోజర్ లేదు, సినిమా ఎలా ఉంటుంది ఏమిటి ఎలా ఉంటుంది తెలియదు. నేను అప్పుడు 16 ఎలా ఉన్నాను, తను అంతే. ఇప్పుడు చేయమంటే చేస్తుంది, చేయొద్దు అంటే చేయదు. చాలా అంటే ఇప్పుడు నా టైంలో ఏంటంటే చేయమంటే చదువు ఎలాగా అని నేను అడగలేదు. ఓకే చేయమన్నావా సరే చేసేస్తాను, అది వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకుంటారు అని అనుకునేదాన్ని. ఇప్పుడు అది అడుగుతుంది, ఓకే చేయమంటావు కానీ చదువు ఎలా అని అడుగుతుంది. అంటే మాకు వర్క్ అరౌండ్ ఉందా ఏదో చూసుకుని అప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏమీ అలాంటివి ఏమి రాలే కాబట్టి. సో తనకంటూ తనకి ఇంట్రెస్ట్ రావాలంటే కొంచెం పెద్ద అవ్వాలి. ఈ మధ్య ఒక సినిమాలో అడిగారండి కదా, ఒక సినిమాలో మీ అమ్మాయిని రోల్ చేయమని అడిగారు. ఏవేవో అడుగుతారండి, లాట్ ఆఫ్ మూవీస్లో అడుగుతారు. ఇప్పుడు కూడా 2-3 మూవీస్లో ఏవో అడుగుతున్నారు. అంటే ప్రస్తుతానికి అట్లీస్ట్ మినిమం 6 months వరకు అవుతే షీ కెనాట్, బికాస్ తను ఇప్పుడు కాలేజ్కి అప్లై చేయడానికి షీ నీడ్స్ టు రన్. అందుకే నేను తమ్ముడు సినిమా రిలీజ్కి కూడా రావట్లేదు. మీరు రావట్లేదు? తను రావట్లేదు బికాస్ తను షీస్ టేకింగ్ టెస్ట్. అది ఆ టెస్ట్ స్కోర్ బట్టి ఇప్పుడు ఎస్ఏఎల్ రాసి మనం కాలేజ్కి అప్లై చేయాలి. డిసెంబర్ లోపల కాలేజ్కి అప్లికేషన్ చేయాలి. సో ఇవన్నీ ప్రాసెస్, మళ్ళీ ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఆ కాలేజ్ విజిట్స్, అక్కడ ఏమేమి కరికులం ఉంది అవన్నీ చూసుకొని ఇవన్నీ సమ్మర్లో అవుతాయి. ఈ సమ్మర్లో అందుకని తను రాలేకపోతాం. తమ్ముడు తర్వాత మీ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు? తమ్ముడు తర్వాత హోప్ఫుల్లీ అంతే మంచి స్ట్రాంగ్ రోల్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. అంటే స్క్రీన్ టైం ఎంత ఉన్నా కానీ దానికి ఇంపార్టెన్స్ మాత్రం చాలా ఉండేటట్టు ఉంటే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో చూడాలి అంటే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఫస్ట్, దెన్ దాని తర్వాత మన రైటర్స్ అండ్ డైరెక్టర్స్ నాకు ఏమి రోల్స్ రాస్తారు అండ్ ఆఫర్స్ ఇస్తారు, చూడాలి. రిలీజ్ తర్వాత మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతారు? అంటే రిలీజ్ తర్వాత ఇంకొక సినిమా చేస్తున్నానండి, అది కూడా ఫినిష్ అయ్యాక దర్ ఇస్ అ గ్యాప్ డెఫినెట్గా. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. మీ ఇన్నింగ్స్ మళ్ళీ ఒకప్పట్లో ఎంతలాగా మా ఆడియన్స్ని మెప్పించారో ఈ సినిమాలతో కూడా మళ్ళీ అలాంటి లైన్ మళ్ళీ చూస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.